ఏపీలో కూటమి ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఆ పార్టీ పీఏసీ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ సీనియర్లందరినీ తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నందిగం సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డిని కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. పార్టీ తరపున త్వరలో యాప్ అందుబాటులోకి తీసుకొస్తామని జగన్ తెలిపారు. ప్రభుత్వం వేధించినా అన్యాయం జరిగినా వెంటనే యాప్లో నమోదు చేయవచ్చని తెలిపారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయమని జగన్ మరోసారి హెచ్చరించారు. చంద్రబాబు ఏదైతే విక్తారో అదే చెట్ అవుతోందన్నారు. ఈ పొద్దున ఎవ్వరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో ఏపీ మాజీ సీఎం జగన్కు భారీ ఊరట లభించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీలోని షేర్లను బదిలీని నిలుపుదల చేస్తూ ఎన్సీఎల్టీ ఉత్తర్వులు ఇచ్చింది. షేర్ల బదిలీని ఆపాలంటూ జగన్ గతంలో వేసిన పిటిషన్ను అనుమతించింది ట్రిబ్యునల్.